Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఓట్స్ పాలక్ దోశ. ఇది స్పెషల్గా డైట్ చేయాలనుకునే వారికి చాలా మంచిది. వాళ్ళకనే కాదు, హెల్తీగా టేస్టీగా తినాలనుకునే వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికి కాంబినేషన్గా అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్దామా అండి. ముందుగా కప్ ఓట్స్ తీసుకోవాలి. దీన్ని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్ వరకు పాలకూరని తీసుకోవాలి. ఇలా లేతగా ఉన్న కాడలే తీసుకోవాలి. లావుగా ఉన్నవి అయితే మిక్సీ పట్టేటప్పుడు నలగవు. వీటిని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పాలకూర మొత్తం మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని 5 మినిట్స్ వరకు వాటర్లోనే ఉంచాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా పౌడర్ చేసిన ఓట్స్ యాడ్ చేసుకోవాలి. పెరుగు 1/2 కప్ యాడ్ చేయాలి. కట్ చేసుకున్నటువంటి పాలకూరని 1 కప్ యాడ్ చేయాలి. ఒకసారి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వీటిలోకి 3/4 కప్పు సూజీ రవ్వ యాడ్ చేయాలి. యాడ్ చేసి మిక్సీ పట్టాలి. ఓన్లీ బ్యాటర్లో రవ్వ కలవడానికి. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వాటర్ పోసి ఈ బ్యాటర్లో యాడ్ చేయాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేయాలి. చూసారు కదా, మూతలో కూడా కొంచెం పిండి ఉంది. ఇందులో వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ బ్యాటర్ని 30 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చట్నీ కోసం నిమ్మకాయ సైజు అంత చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. కడాయి పెట్టి హీట్ అయ్యాక 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిర్చి వేసి స్లిమ్లో వేయించాలి. ఇలా మాడిపోకుండా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి 2 నుంచి 3 ఇంచులు అల్లం తీసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల అల్లంలో ఉన్న తడిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ముందుగా పోపులు గ్రైండ్ చేయాలి. తర్వాత దాంట్లో అల్లం ఎండుమిర్చి వేసి ఇలా గ్రైండ్ చేయాలి. నీళ్లు వేయకుండా చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు వడకట్టిన చింతపండు వాటర్ వేయాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ బెల్లం పౌడర్ వేసుకోవాలి. స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే చూసి బెల్లం పౌడర్ యాడ్ చేసుకోండి. ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. తాలింపు కోసం 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి 1, కరివేపాకు కొద్దిగా వేసి వేయించుకొని పచ్చడిలో వేసుకోవాలి. చూసారు కదా, పిండి కూడా పర్మనెంట్ అయింది. మూతలో వాటర్ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, కొంచెం కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హీట్ అయిన పెనం మీద దోశలా వేసుకోవాలి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అంచుల వెంట కొద్దిగా ఆయిల్ వేసుకుని కాల్చుకోవాలి. మంటని మీడియంలో పెట్టుకుని కాల్చుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక రెండో వైపుకు తిప్పుకోవాలి. రెండో వైపు కూడా కలర్ చేంజ్ అయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ కానీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసి అన్ని దోశలు ఇలానే వేసుకోవాలి. ఓట్స్తో చేసుకునే ఏ రెసిపీ అయినా అప్పటికప్పుడు చాలా బాగుంటుంది. ఫ్రెష్గా కూడా ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీ అండ్ హెల్తీ ఓట్స్ పాలక్ దోశ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్ మరియు లైక్ ద్వారా తెలపండి. ఇన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.